మెగాస్టార్ పక్కనే బన్నీ 80 కోట్ల ఇంద్రభవనం లోపల ఎలా ఉందో తెలిస్తే షాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కడుతున్న ఇల్లు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. ఏకంగా 80 కోట్ల రూపాయలు, 4000 గజాల స్థలం. పైగా ఆ ఇంటి పక్కనే ఉండేది మరెవరో కాదు, సాక్షాత్తు మేనమామ మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ పుష్పరాజ్ నిర్మిస్తున్న ఇంద్రభవనం వెనుక ఉన్న అసలు సంగతి ఏంటి? పుష్ప సినిమాతో పాన్ ఇండియా కాదు, ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు బన్నీ. తన డెడికేషన్ తో టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇలా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా బన్నీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. సంపాదన పెరిగే కొద్దీ స్థాయి కూడా పెరుగుతుంది కదా. అందుకే తన ఎదుగుదలకు తగ్గట్టుగానే జీవన శైలిని అత్యంత విలాసవంతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తన కలల సౌధాన్ని నిర్మించుకోవడంలో బన్నీ అస్సలు రాజీ పడటం లేదు. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో, అది కూడా తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి గారి నివాసానికి అతి సమీపంలోనే ఒక అద్భుతమైన మ్యాన్షన్ను నిర్మిస్తున్నాడు. ఇకపై మామ అల్లుళ్ళు పక్కపక్కనే ఉండబోతున్నారన్నమాట. ఇక ఈ ఇంటి లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అక్షరాల 4000 చదరపు గజాల విశాలమైన విస్తీర్ణంలో ఈ విలాసవంతమైన ఇల్లు రూపుదిద్దుకుంటుంది. అత్యాధునిక హంగులు, హస్తు శిల్ప కళా రీతులతో నిర్మితమవుతున్న ఈ ఇంటి కోసం దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్లు స్టూడియోస్ లాంటి భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసిన బన్నీ ఇప్పుడు తన సొంత ఇంటిని కూడా జూబ్లీ హిల్స్కే ఒక ల్యాండ్ మార్క్ లా తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరిలోనే బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఈ సరికొత్త రాజభవనంలోకి గృహప్రవేశం చేయబోతున్నాడు. పుష్పరాజ్ రేంజ్ కి తగ్గట్టుగానే ఈ మ్యాన్షన్ జూబ్లీ హిల్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీ హౌస్ గా నిలవబోతుంది.